ఆ యొక్క మహాతల్లి ఆదిపరాశక్తి లోక జన్మాత విడుదల శక్తి స్వరూపిణి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరునికే ఒక తల్లిలాగా, ఒక భార్యలాగా, ఒక గురుని లాగా ఉండి గురి జబ్ పాపి మట్టి జబ్ భరే గురు దేవని జబ్ ఝట్కే, ఎప్పుడైతే పాపం కూడా నిండుతుందో అప్పుడే ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క గురు మూర్తి చుట్టుకుంటాడు. అందు గురించి మనము తెల్లవేళలా గురు పరంపర గురి యొక్క పాదాలను విడకుండా ఆ యొక్క మనం ఈరోజు గురు పరుమాటం వ్యాసపౌర్ణమాటం ఎందరో ప్రభువులను కానీ తల్లిదండ్రులను కానీ ఇలా పూజించుకునే రోజు. ఎందుకంటే ఈ యొక్క గురు పరంపర వల్ల మన సనాతన ధర్మాన్ని కాపాడే యొక్క ముఖ్యమైన వేదిక మీద కూర్చున్న ఈ యొక్క గురువుల ఆశీస్సుల వల్లనే ఈ యొక్క పరంపర వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ రామాయణం కానీ భగవద్గీత కానీ మరి అష్టాదశ పురాణాలు కానీ చదవండి, లేకుంటే వినండి. ఒకరు చెప్తుంటే గురువు చెప్పడం వల్ల శ్రవణం వినడం చేయడం వల్ల మీ యొక్క గత జన్మ పాపాలే కాకుండా ఇహమందు పరమందు మీ యొక్క సకల దోషాలు పోయి భూత ప్రేత పిశాక్ష నరడిష్టి పాలలు పగోళ్ళు గత జన్మ కర్మ వాస్తు దోషాలు నమస్కార దోషాలు పూర్వజన్మ కర్మ దోషాలు లేక పంచపారాపర్య దోషాలు తొలగి చివరికి మనకు మోక్ష మార్గం లభిస్తుంది. ఆ యొక్క మోక్ష మార్గం ఎక్కడెక్కడ ఉందంటే బాగా వినండి భావనలు, ఎక్కడెక్కడ ఉందంటే తల్లిదండ్రులను సేవ చేయడం వలన ఆ తల్లిదండ్రులు సేవలు చేయించిన ఒక శ్రవణ కుమారుడు గుడ్డి తల్లిదండ్రులని తను మోసి పెంచి చివరకు తన ప్రాణాలను వదిలినాడు శ్రవణ కుమారుడు. అట్లాంటిది ఇంకోటి గురువు సేవ చేసిన ఎందరెందరో పుణ్యపురుషులు ఉన్నారు, లెక్కలేనంత పుణ్యపురుషులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి నమస్కారం పెట్టుకున్నాం. అట్లా ఇంకా భార్య తన యొక్క భర్త యొక్క పాదాలను సేవించినంత మాత్రమే సకల వైభోగములను అనుభవించే స్త్రీ నారీముని శక్తికి మీరు అందరూ తెలిసిందే. ఎందుకంటే మీరు చిన్న కథ వింటుంటారు. ఏ రకంగా అయితే సతీ ఏ రకంగా అయితే సతీదేవి తన యొక్క అంశంగా తన శరీరాన్ని ఆవుతి చేసి తన పిల్లల్ని పేరడానికి పోయి దక్ష యజ్ఞంలో ఆవుతయింది. అందుగురించి ఆ యొక్క దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుడంతా కూడా వచ్చింది తల్లిగారండి. అప్పుడు ఆ యొక్క సతీదేవి యొక్క తాపాన్ని కోపాన్ని తట్టుకోలేక తన భార్యట్లయిందని ఏ రకంగా అయితే మహాశివుడు తన జటాజుటం నుండి ఒక జటం తీసి నాలగొట్టేసరికి వీరభద్రుడు పుట్టి ఒక దక్షిణి సంవరించమని ఏ రకంగా అయితే ఆజ్ఞాపించాడు ఆ రకంగానే ఆ యొక్క పోయి వీరభద్రుడై ఆ యొక్క సతీ యొక్క సహకారం జరిగిన చోట దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు ధ్వంసం చేసిన తర్వాత చివరికి దక్ష ప్రజాపతి యొక్క తల కొట్టేసిండు. కొట్టేస్తే అప్పుడు దక్ష ప్రజాపతి యొక్క భార్య సతీమణి ఏకపత్ని వ్రతంతో ఉన్న ఆ యొక్క పతివ్రత ధర్మంతో అప్పుడు శాపించింది. ఏమని శాసించింది, శాపించింది. త్రిమూర్తులనే కడగడలాడించింది. ఏ త్రిమూర్తులున్నా ఏ బ్రహ్మ కానీ విష్ణు కానీ మహేశ్వరుడు కానీ నాలుడు కానీ ఎవడే కానీ భూలోకాలు కానీ సప్తలోకాలు కానీ 14 లోకాలు కానీ నా యొక్క శాసనమే ఈరోజు నడిపించుగా కానీ తన శాసనం తోటి ఏ రకంగా సప్త సముద్రాలు అష్ట దీపాల ప్రాణాలను పంచభూతాలను ప్రళయ సూచన ప్రసాదించారు. ఏ రకంగా అయితే ప్రళయ సూచనని యొక్క సతీ ఏ రకంగా అయితే ప్రతివ్రత ధర్మంతో తన యొక్క వాక్కు మూర్తిలాగా ప్రసాదించినందుకు కొంత ప్రళయం సంభవించింది. అప్పుడు యొక్క త్రిమూర్తులే గడగడలాడి అమ్మా శాంతించమ్మా, నువ్వు ఏకభక్తి వ్రతంతో ఏ రకంగా అయితే తన భర్త పాదాలు పట్టుకుని అంత మూర్ఖుడైనటువంటి యొక్క వాడు కూడా తన వాడే తన భర్త గుణవంతుడు, ధనవంతుడు, ధైర్యవంతుడు, చివరికి భగవంతుడని తన పాదాల చేత ఏ రకంగా అయితే మోక్ష మార్గాన్ని ప్రసాదించదలుచుకున్నాం తల్లిలో. అందు గురించి మా శాంతించు. ఏం కావాలంటే నా భర్త నేను ఉండాలంటే నా యొక్క భర్త యొక్క ప్రాణాలు మళ్ళీ నాకు ప్రసాదించాలి. అప్పుడు ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇద్దరు ఈ యొక్క సమస్త గణాలు అందరూ ఋషులు, ముందు పుంగవు, నాగాబాలు, సంతులు, సన్యాసులు అందరూ కలిసి మళ్ళీ యొక్క పరమేశ్వరుడు వేడుకున్నారు. అయ్యా లేకుంటే
లేకుంటే ఈ ప్రళయం వల్ల సకల సృష్టి వినాశనం అయిపోతుంది. అందుగురించే ఆమె యొక్క ఏ రకంగా అయితే దక్ష ప్రజాపతినికి మేషం అనగా మేక తలకాయ అంటించారు. అప్పుడు మేకను తీసుకొచ్చి మేక తలకాయ అంటించింది. అప్పుడు ప్రాణం పోషించు శివుడు. అందుగురించి ఆ మేక తలకాయతో ఉండి అయ్యా ఈ యొక్క అప్పుడు అటువంటి శివుని అయ్యా భూతనాథ భగవంత సర్పాలతోని ఈ యొక్క నీకేముంది, ఏం గతి లేదు, ఏముందని నేను అనరాని మాటలు అయ్యా, నువ్వు అన్నుడైనా కూడా నీ ముఖం చూడకుండా అన్నా అని ప్రాధేయపడి తనను తెలుసుకొని ఇద్దరు దక్ష ప్రజాపతి తన భార్య అప్పుడు వేడుకొని తన కూతురు గురించి కూడా ఎంతో బాధపడరు. ఆ యొక్క కళేబరాన్ని తీసుకొని ఏ రకంగా అయితే పరమశివుడు నువ్వు ఎట్టయితే ముల్లోకాలు తిరిగిందో అదంతా మీకు తెలిసిన కథనే. ఆ రకంగా కళేబరాన్ని ముక్కలుగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఖండించి ఏ రకంగా అయితే పడ్డ యొక్క భారతదేశంలో కానీ ప్రపంచమంతా శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. ఆ యొక్క శక్తి పీఠాల పరిరూపణమే మనం ఈరోజు పద్మమాత రూపం ఉందో ఈ యొక్క పెడగడ కూడా సహకార గ్రామము 2 ఈ యొక్క 80 కిలోమీటర్ల దూరంలోనే కొన్ని విచిత్ర సంఘటనలతో కొన్ని ప్రాణదానాలతోని ఎన్నో త్యాగాలతోని కష్టే నష్టే ఫలితే అనే విధంగా ఈరోజు మనం ఈ యొక్క గురు పరంపరను చేస్తున్నాము. చెప్పినారు గురు పరంపరలో 3 భాగాలు ఉన్నాయి. తల్లిదండ్రులను సేవించడము, ఇంకోటి గురువును సేవించడము, ఇంకా భార్య భర్తను సేవించడము. కానీ ఈరోజు భార్య ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో మీకు తెలియదు. ఏమి రోజు వార్తలు నింటున్నారు, కళ్ళతో చూస్తున్నారు, చోళ్ళతో నింటున్నారు. ఈ యొక్క సనాతన ధర్మం నిలబడదా? ఇప్పుడే మన భారతదేశం ఏ రకంగా అయితే 9 పడగలతో కల్వకుర్తి అక్బరాగ్రామంలో 9 పడగలు గాలికి ఎట్లయితే వంగుతున్నాయో నాకు ఉత్తర భారతదేశం అట్లా వంగుతుంది. అదొకటి నేను దాని చెప్పని అందరికీ శుభం శుభం శుభం. అందుగురించే గురు పరంపర ఉండాలి. ఎందుకంటే ఆడదానికి అన్న భయం కానీ, తమ్ముని భయం కానీ, తండ్రి భయం కానీ, భర్త భయం కానీ, ఈ 3 భయం లేదా ఈ యొక్క అతిశక్తి నాకు అమ్మవారి అంటుందేమని నేను ఆడదాన్ని కాదు గాడిదీనన్నది. ఎందుకంటే గాడిదీనను అందుగురించి ఆడదంటే అతిశక్తి అయిపోతుంది. ఈ యొక్క 3 ఫేజ్ కరెంట్ కాదు, ఇది 11 kV ఎంత kV అని చెప్పలేము. క్షణాలలో భస్మం చేసే శక్తి. అందుగురించే ఆడదంటే ఆధారం, ఆడదే గుడి గోపురము శిఖరము వంశాభివృద్ధి సకల వైభోగాలని ఏర్పరిచేదే ఆడది. ఆడదే ఆధారం అంటారు. అందుగురించి ఆది పరాశక్తి మాట. అందుగురించి గురుతులుగా అమ్మని ఈరోజు ఏ రకంగా అయితే గురు పౌర్ణమి మనం ప్రతిరోజు చేసుకుంటున్నామో ఆ గురు పౌర్ణమి అనగా గురుమూర్తి ముందు తల్లి, పిల్లలకు తల్లి ఎవరు? ముందు గురుమూర్తి తల్లే తల్లి. నా అనిపిస్తుంది, అమ్మమ్మ అనిపిస్తుంది, నాన్నమ్మ అనిపిస్తుంది, అన్న అనిపిస్తుంది. గొర్రె అంటది, మేక అంటది, బర్రె అంటది, గాలి అంటది. సకల వైభోగాలు నేర్పించే వీణా పాడి విమల రూపిణయ్యే రకంగా తల్లి మొదటి గురువై తండ్రి చేత. ఎందుకంటే తండ్రి చాలా గొప్పవాడు. పిల్లలు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇలా చాలా మంది పిల్లలు మా నాన్న ఏం చేసిందో కాదు, ఈ రోజు మీరు ఈ భూమి మీద నిలబడి ప్రాణత్యాగం అంటే ప్రాణాన్ని ఒక జీవం తల్లి గర్భంలో ఒక జీవాన్ని వదిలి ఏ రకంగా అయితే 9 మాసాలు తల్లి మోసి తండ్రి పెంచి పుట్టినప్పటి నుండి ఈ యొక్క తండ్రిని ఏ రకంగా అయితే కాపాడుకుంటూ కనుక ఇలా మీరు ఖర్చులు చూస్తున్నారు. ఇలా స్కూల్ ఫీజులే కానీ, తిండి ఖర్చులే కానీ, కొత్త ఖర్చులే కానీ, భార్య ఇంట్లో ఉండి సర్దుబాటు చేసుకుని భర్త తెచ్చిన దాంట్లో ఏ రకంగా అయితే సంసారం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో సమాజ గౌరవం అంతా క్షీణిస్తుంది. భార్యాభర్తలు ఉద్యోగాలు అప్పుడు చేస్తారు, భార్యాభర్తలు చేస్తున్న కూడా గోప్యమైన సంసారాలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన 10 లక్షలు సంపాదించిన కోట్ల రూపాయలు ఉన్నా కూడా గతి లేని సంసారం చేయొచ్చు, కానీ శుద్ధి లేని సంసారం చేయలేని ఎంతో మంది సంసారాలు అయిపోయింది. అందుగురించి ఎన్ని గురు పౌర్ణిమలు చేసుకుంటున్నాం, ఎన్ని గురువు యొక్క పాదాలు స్వీకరిస్తున్నాం, ఎన్నెన్నో యాత్రలు తిరుగుతున్నాం, ఎన్నెన్నో తీర్థయాత్రలు తిరుగుతున్నాం, నదముల జలములను యొక్క స్నానాలు చేస్తున్నాం, పుణ్యక్షేత్రాలు తిరుగుతాం. కానీ మార్పు రావట్లేదు. ఎందుకంటే సమాజంలో విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు అందరూ. అందుగురించే ఒక గురువు పాదాలు పట్టుకోండి, భర్త పాదాలు పట్టుకోండి. మీరు 10 లక్షలు సంపాదించిన భర్త మాటన్నా పడండి. భార్య కూడా భర్త అర్థం చేసుకోవాలి. భర్త కూడా మూర్ఖంగా బిహేవ్ చేస్తే ఒక ఎట్లయితే అర్థరహితంగా కానీ ఒక నాణ్యతమైన రకంగా అన్ని విధాల్లో అన్ని నాణ్యత కోల్పోతే భర్త కూడా తిరుగుతుంది. దయచేసి భార్యాభర్తలు సమపాలలో నీళ్లు పాలు ఏ రకంగా అయితే కళ్యాణం చేసినప్పుడు జీలకర్ర బెల్లం 2 కలిపి ఏ రకంగా మంచి ఔషధమే కాకుండా
మరుగు మందే కాకుండా డైజెషన్ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఉట్టిగా బెల్లము జీలకర్ర వేసుకుని తాగుతుందా గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఆ గ్యాస్ అనేది బెల్లానికి ఎవరో తొత్తులే పలాను పప్పుల బంగారం దొరుకుతుంది నామొకటి ఏం కూడా కానీ గ్యాస్ ఇట్లా పెరిగితే బెల్లం తగ్గినట్టు తగ్గిపోవాలి. ఇట్లా మన భార్య నన్ను భర్త ఏం చేస్తుందో అర్థేచ కామేచ మోక్షేచ నాతి జలమని తల నుంచి నా మెడలో తల వస్తే నా మెడలో మాంగళ్యాన్ని ఈ యొక్క మూడు ముళ్ళ బంధన నేను నీతో ఉంటాను, నేను నీతో ఉంటాను ఎల్లకాలమై మోక్ష మార్గం కాలిపోయే వరకు వెంబడి ఉంటానని ఆ మాట చెప్పి అందరి సమక్షంలో పెట్టి మండపంలో ఈ యొక్క మాంగళ్యాన్ని ధరిస్తుంది. కానీ ఇక్కడ మాంగళ్యాలు తీసేస్తున్నారు, మెట్టలు తీసేస్తున్నారు, పుస్తలు తీసేస్తున్నారు. ఒక వాయు వంశం ఇప్పుడు తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడండి. మీరు ఎన్ని గుళ్ళు గోపురాలు చెప్పేది కాదు, ఎన్ని పూజలు చేస్తున్నారు గోపురం కాదు, ఎంత ఖర్చు పెట్టి ఎంత ఎత్తులు పెద్ద ఎత్తులు చేసేది కాదు. భగవంతునికి అమ్మవారికి మీరు పెట్టే ఎక్కువ అవసరం లేదు, పైసలు అవసరం లేదు, బట్ట అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇతరులలో మీరు భగవంతుని చూసుకుంటున్నారా? ఇతరులలో అతిథి దేవో భవ అన్నారు. ఆ యొక్క అతిథి రూపంలో దైవాన్ని మీరు ఎప్పుడు చూస్తారో, ఇతరులకు ఎప్పుడు మర్యాదిస్తారో, కూడా మత వర్గ భేదం లేకుండా మర్యాదిస్తారో, మనమే చేస్తారో, మీకున్న దాంట్లో ధర్మాలు చేస్తారో, మీరు ఒక బుక్క తక్కువది ఇతరులకు ఎప్పుడు వస్తారో మీరే అప్పుడు ధన్యులే అవుతారు. ఎందుకంటే ఎవరైతే అర్థేచ కామేచ మోక్షేచ నాతి జరమని ఏ రకంగా తాళి అని ఎందుకు గురించి వచ్చింది? తాళి అంటే ఏంటిది? ఒక ఆమంటుంది వచ్చి తాళి అంటే మెరకు ఉడతాడు అని, తాళి అంటే మెడకు ఉడతాడు అని. బండికి ఏం పెడతాం మనం? టూ వీలర్ బండికి ఏం పెడతాం స్వామి? ఏం పెడతాం? హ్యాండిల్ ఉంటా, హ్యాండిల్ పెడతాం. కార్కి స్టీరింగ్ పెడతాం, లారీకి స్టీరింగ్ పెడతాం, అన్నింటికి స్టీరింగ్ పెడతాం. సంసార బంధనానికి ఎవరు స్టీరింగ్? ఎవరు స్టీరింగ్? భార్య. భార్య ఏ రకంగా అయితే సంసారం అంటే భార్య. ఎక్సిలెంటర్ ఎవరు? బ్రేక్ ఎవరు? బ్రేక్ వేయడం భర్త. స్పీడ్ బ్రేకర్ వేస్తాడు, అట్లా భర్త అది కాదు, ఇట్లా ఇట్లా కాదు ఇట్లా. మళ్ళా ఇంకా ఎక్సిలెంటర్ ఎవరు? భార్య ఇస్తారు ఎక్సిలెంటర్. ఏమయ్యా మీ నాన్న ఏం తిట్టింది ఏం తిట్టిందంటే నేను ఎక్సిలెంటర్ దగ్గర రైస్తా ఎంత ఎక్కిందా బీపీ పని అయితే అవుతుంది. అప్పుడే ఎక్సిలెంటర్ ఇస్తారు భార్య. అలాగే అవి వాళ్ళ కూర్చొని అమ్ముతున్నాను. ఎక్సిలెంటర్ ఇస్తారు భార్య భర్త. ఎక్సిలెంటర్ ఎవరు? భార్య. బ్రేక్ ఎవరు? భర్త. ఇంకోటి స్టీరింగ్ ఎవరు? భార్యని. ఇవాళ భార్య చేతుల్లో పోయి స్టీరింగ్, అప్పుడు భర్త చేతుల్లో ఉండే స్టీరింగ్ కానీ భార్య చేతుల్లో ఉంది. కానీ భార్య చేతుల్లో ఉండాలి ఎప్పుడు. కానీ మీరు బాగా చూడండి, ఉన్నో సంసారం అత్తామామ ఏం చేస్తారు? కొడుకు చేతులు వస్తామా? ఆడపిల్ల అంటే పుట్టినింటి నుండి మెట్టినింటికి వచ్చినప్పుడు మహాలక్ష్మి సౌభాగ్యవతి బాలకుడు వెళ్ళికాడు చిరతో ఏమని పెడతారు? సౌభాగ్యవతమైనటువంటి మా కొడలు నీ చేతుల్లో, మా తలంచాలు, మా ఇంకో బిల్వ తలంచాలు కానీ, మా సంసారం కానీ, మా కొడుకు కానీ సర్వస్వామి నీ చేతుల్లో పెడుతుంది తల్లి. ఈ యొక్క వంశాభివృద్ధే కాకుండా లోకానికి కూడా మంచి పిల్లల్ని, మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ యొక్క భార్య చేతుల్లో పెడతారు, కోడల చేతుల్లో పెడతారు. అందుగురించి ప్రతి ఒక్కరు భార్య అన్న అర్థాన్ని చేసుకొని, భర్తని అర్థాన్ని చేసుకొని, గురువు అంటే ఎవరు? గురువు నుంచి వాడు గురువు. గుడిసెలే 2 సంవత్సరాలతో గుడిసెలో గుడిసె తప్పేసుకొని సంతానాన్ని రద్దు కార్యక్రమాన్ని నడుపుతారు. ఇంకా గుడి ఇదొక గుడి. ఈ యొక్క గుడిలో దేవాలయం దేవుని మొక్కడానికి వస్తారు. గుడిసే, గుడి, గురువు, ఇంకా ఇంకెన్నేమి ఉన్నాయి ఇక్కడ? ఇంకా నాన్నవాక్యం చెప్పండి. ఇంకా భూమిలో ఏమవుతాయి? భూవా, గుదము, గుర్రము. మీకేమి అవుతుందా? గుర్రము, గుజ్జు, గుద్దుల దండలు సీలు పడతారు. గుద్దుల దండలు అమ్మవారు చేస్తామని గుద్దుల ఇంకా గులాబీ,
అనగా గురువు అనగా అర్థం చెప్పండి. గురువు అనగా అర్థమైంది. గురువు అనగా అర్థమైంది బిడ్డ. యూట్యూబ్లో ఒకటి చూడండి అదే పని ఏ వచ్చిందిగా ఏ వస్తే ఉన్నాను లేనట్టు లేనట్టు ఉన్నట్టు చేస్తుంది. ఇక మొత్తం స్మార్ట్ చేస్తుంది. ఏ వచ్చిందిగా మీకు అంత కష్ట దరిద్రాలు పట్టినాయి. ఏం పట్టినాయి? మొగండి దగ్గర ఇంకొని పెడుతుంది, ఇంకొని దగ్గర ఇంకొని పెడుతుంది, ఇంకొని దగ్గర ఇంకొని పెడుతుంది. ఇవి లేతాను ఉన్నతాన్ని ఉన్నదాన్ని లేదా అట్లా. అంటే నేను కూడా ఏ ఐజీ తయారైతా. ఏ ఐజీ తయారైతా. మీ ఏ అంటే నేను ఏ ఐజీ ఆబోజీ ఖాబోజీ పియోజీ ఏ అంటే ఏంటి? ఏ వేస్తా. అయ్యంటేంది? అయ్యంటేంది ఏంటి? వేస్తా. అయ్యంటేంది? అయ్యంటేంది? అయ్యంటేంది కూడా ఏ అయితే చదువుల దిక్కులు బాగా ఎట్లా దిగుతారు. ఏ అంటే వేస్తా. అయ్యంటేంది? అయ్యంటేంది? మిగిలిస్తానా? అయ్యంటేంది? ఐశ్వర్యము. ఐశ్వర్యం ఏసి ఐశ్వర్యం జి అంటే జి అంటే కూడా జీవితాన్ని ఇస్తా. ఏసి ఐశ్వర్యాన్ని ఇచ్చి జీవితాన్ని ఇస్తే తొప్త మీ తప్పని గుండెలకు వెళ్ళిపోతాం. గత జన్మ కర్మలు తొలగించి మాకు మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి మంచి 12 సంతానాన్ని 12 జీవితాన్ని ఉంటారు కదా. ఏ ఐజీ మీరు రాసుకోరు. మీరు ఏ రాసుకురుగా నేను ఏ ఐజీ ఇస్తాను. అవి నోట్బుక్ లో రాసుకో. నీ పేర్లని చెప్పు. అర్థమవుతుందా బిడ్డ? అందు గురించి చెప్తున్నా. ఏ ఐజీ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఏ వచ్చిందిగా దీని తర్వాత ఏ ఐజీ వస్తుంది. ఏ ఐజీ వచ్చింది. ఇప్పుడు వచ్చిందా లేదా? ఏడొచ్చింది. ఏడొచ్చింది. ఏ ఐజీ వచ్చింది. ఏడొచ్చింది. ఏది వచ్చింది? ఏడొచ్చింది. నాకు వస్తలేదు. ఏది చైనా నేర్పుతలేదు, భూకంపాలు నేర్పుతలేవు, జపాన్ నేర్పుతలేవు. ఏమంటుంది? ఏస్తారా కొడక ఉన్న ఐశ్వర్యం ఏం చేసుకుంటారు? ఉన్న కొడక దానం చేయండి. ధర్మం లేకపోతే ఒక సాధు ఒక సంతోషం మేము తింటాం. ఎంత తింటాం? ఎంత చదువుతావు? ఏమంటుంది? ఏసి కొడతారు కొడక అంటుంది. ప్రళయ సూచన ఏమిస్తుంది? ఏస్తా. నీ ఐశ్వర్యము నీ జీవితం ఏమైందో ఉండా కొడుకు అంటున్నా. ఏమంటున్నా? అర్థమవుతుందా అమ్మా? కూడా కూర్చున్నాళ్ళమ్మా. అర్థమవుతుందా? ఏ ఐజీ అంటే లెక్క పెట్టుకోండి. ఏ ఐజీ కాదు. ఏ కాదు. ఏ ఐజీ. మీరు ఏ ఐజీ చూపిస్తే సృష్టిస్తే నేను ఏ ఐజీని సృష్టిస్తా. సృష్టించిన ఆల్రెడీ నవదుర్గలని కల్పకృతులు ఉన్న నవదుర్గలని బయటికి వెళ్ళినాయి. ఏ రకంగా అయితే మీరు యొక్క చైత్ర మాస శుద్ధ పాడ్యములు వైశాఖ పౌర్ణం వరకు రేపు పౌర్ణం ఎన్ని రోజులైతే పౌర్ణం ఎన్నెళ్ళు 3 2 ఒకటా 3 పౌర్ణముల 3 2 ఎన్ని పౌర్ణం లెక్క పెట్టుకోరి. అంతే లెక్క పెట్టారు. ఒక పౌర్ణమి పోయింది మధ్య ఒకటే పోయిందా 2 పోయినాయి. అందు గురించి నేను ప్రతి ఒక్కరు చెప్తున్నా. సుమా జాగ్రత్త. ఇంకా యొక్క భారతదేశాన్ని కాపాడుతున్నా కూడా ఇప్పటికైనా భూకంపాలు జపాన్ ఎట్లా వచ్చినా కూడా ఏ రకంగా అయితే జులై అందు గురించే నా బుక్ అయిపోయింది. అందు గురించే ఈ యొక్క 15 సంవత్సరాలకి బుక్ మొత్తం కథ చేసేసాం. దీని గురించి ఎక్కువ వివరించదొస్తే ఈ బుక్ మొత్తం ఇలా తెచ్చి చూపించినా కానీ ఇలా అందరూ చూపించిన పద్మ ఎట్లా వస్తుంది, వర్ష రూపంలో చూపించిన వర్షాలైనా సమాధానానికి నేను చూపించిన అన్నులు ఎట్లా వస్తారు, వాళ్ళు ఎట్లా వస్తారు, వీళ్ళు ఎట్లా వస్తారు. ఈ యొక్క మహాగ్రంథం ఇది. ఈ యొక్క ప్రళయ సూచన గ్రంథం ఇది. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఆత్మకోట్లు ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తున్నాయి, ఏం గురించి వస్తున్నాయి అన్ని లిఖిత పూర్వకంగా రాబడిన మహాపూర్ణాది పూర్ణమైన గ్రంథం ఇది. ఎట్టోని పుట్టోని పుట్టోని లెక్క నాకు వస్తుంది. అప్పుడే పుట్టుతాడు, అప్పుడే కళ్ళు కనబడాయి, అప్పుడే గురువు లెక్క చేస్తాడు. అవకాశం మోసం అందుకు వచ్చే గురు పరంపరను నమ్మండి, భర్తను నమ్మండి. ఎవరు నమ్మద్దు మీరు. దయచేసి ఎవరు నమ్మదు. ఎవరు నమ్మాలి?
నమ్మితే నిజమైన గురువు నమ్మాలి. దొంగ గురువులు వస్తాయి మీకు. ఏమి లేదక్క, నువ్వు 1,00,000 రూపాయలు ఎక్క, వాళ్ళు కొట్టి చక్క తర్వాత నీ గుండు కొట్టే నీ కాళ్ళ కలిగే కాళ్ళు కూర్చుంటాడు. అందు గురించి లేటెస్ట్ చెప్తున్నారు అందరూ. లేటెస్ట్ బాబాలు ఓ మీకు కలంగి మాల వేసుకోండి, మీకు అంతా జరిగిపోతుందంటే అయిపోయి ఈమె డబ్బులతో పిల్లమూడు గంటలు తెల్లారిలో ఉంటారు. తెల్లారి 3 పిల్లలు కలుపుకుని తెల్లారి పిల్లైతే నచ్చొచ్చే కాలానికి నచ్చొచ్చే కొడుకు అట్లా ఆశపడుతున్నారు. ఏమవుతుంది ఆ మనకు పిల్లలు కష్టం. హోటల్కి రావాలి, పొద్దున్నేతో బుక్ చేసుకోవాలి, తినాలి, రోగాల పాలు కావాలి, బజార్లకు ఎక్కాలి. అంత డైరెక్ట్గా మొబైల్కి పడవద్దు, పిల్లలు పడవద్దు. మనం మీరేం చూస్తారమ్మా రేపు పిల్లలని? ఏ ఐఏఎం వస్తుంది, ఏజీ వస్తుంది, మీరు మేయలేరు. ఇదంతా పాపపట్నం పెరిగింది కూడా. కొద్దిగా ఒక మూల తీసి పెడతారు, ఇంత మూల. మీరు 4 సెకండ్లతో బలమని పేరు చెప్పొచ్చు. కానీ ఇలా మీరు 4 దొరికే వచ్చే కోసినాక 50 సంచుల బస్తాలు వస్తే మళ్ళీ ఒక 5 సంచులు తీసుకొని 4 సంచులు నాకు 5 సంచులు తీసుకున్నా. నేనేం దాని గురించి చెప్పలేదు. మీరు ఎవరు వచ్చినా ఒక శాసనం చెప్పిన కూడా ఎవరు వచ్చినా ఈ అమ్మ కూడా క్షేత్రే ఇలా కల్వకుడికి క్షేత్రే పూర్ణాది పూర్ణకుంభ అర్థాత్మలో 2 నామేలకు పెట్టలు పెట్టున్నారు. ఏం జరుగుతుంది? నేను పిక్చర్ లెక్కన పెట్టుకున్నా. నేను యూట్యూబ్లో వచ్చి భవానీ గోల్డ్ మెడల్ వేసి ఇంతవరకు గోల్డ్ చేసి బంగారు గోల్డ్ చేసి దాని గురించి రాలేను. తిమ్మిరి ఇస్తాం చెప్పేటప్పుడు దేని గురించి వచ్చాను? ఏ ఐజీ రూపంలో వచ్చిన ఏసీ ఐశ్వర్య అని ఈ యొక్క జీవితాన్ని తెలుస్తా. ఈ పాడు భక్తు భక్తులమైన కుక్కల భక్తులేక ఒక ఆడది 10 మంది మొగలతో భక్తుల ఈ జీవితం ఎందుకు కుక్కలు చెప్పిన చిత్రాకులాగా బతికిన బతుకు. అయ్యో ఇంతమంది దాన ధర్మాలు చేయకుండా ఈ పాపపట్నం గురించి ఈ యొక్క అందమైన సింహాసనాల గురించి రాజకీయం పెట్టలేదు. పాత్రప్ప వీడు వీడు దోసుకుంటే బాధ ఎంతమంది దోసుకుని ఎన్ని పీఠాలు ఎక్కుతున్నారు. అందు గురించి పూరి జగన్నాథ్ అన్ని శక్తి పీఠాలు జ్యోతిలింగాలు గడగడ 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 ఆడుతున్నాయి. నేనేమంటున్నా, ఓ అభాషతో చేత కూర్చోబెట్టి ఇలా నవరత్న సింహాసనం ఎక్కించిన కూడా చూపి నీ నవరత్న సింహాసనం ఏడుందో నవరత్న సింహాసనాన్ని ఎక్కించిన కూడా 9 సంవత్సరాలు పోనీ. అందు గురించి చెప్పేది ఒకటేసారి చెప్తా, రెండోసారి చెప్తా, 3వ నాడు కూర్చుంటాం. వచ్చినప్పుడు సున్నాయి చెప్తాం. ఒకటో రోజు మంచిగా బాబా కూర్చుంటాం. తర్వాత బాబా గారు వండుకో అంటాం, బాబా వండవా అంటాం. ఇంకా 3 రోజులు అందుకు చెప్తా. నేను చెప్పేది నా ధర్మం వినకుంటే మీ ధర్మం. జబ్ బోలే గురుదేవని జబ్కే జబ్ आपकी मर्जी जब भले గురుదేవని చెప్పే ఎట్లా చెప్తారు? సత్యనాడు ఏ రకంగా అయితే మీ యొక్క పుట్టినాడు ఏ రకంగా అయితే మాయి తీసి ఇంటి కూడా కుందల వాస్తారో అదే మాయి అదే ముంద మన ఏ రకంగా అయితే అత్య రూపం ఇంటి కూడా వండి కట్టలు పెట్టి వండి అదే మాయి పెట్టిన స్థలంలో ఇంటి కూడా వండి అదే అత్త పట్టుపై ఒక లాస్ట్కు అత్య అన్నం ఈడ ఏడేదో ఇప్పుడు కాలం కూడా పొదసుంటూ ఏ రకంగా యొక్క సుట్టేసి ఏ రకంగా అన్నం సుట్టేసి ఏ రకంగా అయితే మూడు కూర్పు వచ్చి ఏ రకంగా అయితే కర్మ చేస్తారో పోతారో ఆ రకంగానే ఈ యొక్క ధర్మ శాసనాన్ని శాసిస్తున్న కూడా దీని యొక్క అర్థేచ కామేచ మోక్షేచ నాతితరమై అని ఈ రోజు నేను శాసిస్తున్న కూడా అందరికీ ఏ పిల్లల గోపురాలు ఏమంటారు? మీరు లక్షిస్తే శుభం, 2 చూడదండలు ఇస్తే శుభం, 2 కాసులు ఇస్తే శుభం. బిడ్డలను నేను ఎవరి గురించి ఏ దానికి నేను లొంగాలన్నాను బిడ్డ. నా యొక్క గురువునంతా తయారు చేసిన ధ్వానంతా తయారు చేసిన భార్య మీద ఆశ పెట్టలే, తల్లి మీద ఆశ పెట్టలే, పిల్లల మీద ఆశ పెట్టలే, అన్న మీద ఆశ పెట్టలే, వద్దు మీద ఎవరి మీద ఆశ పెట్టకుండా అట్లాంటి త్రిమింకరమైనటువంటి ఒక ఆవలించే ఒక శిష్యులు కూడా తయారు చేస్తున్నా కూడా. నేను నవీన్ కానీ శిష్యులు కానీ పేరు అందరికి తయారు చేసుకుంటూ కూడా. కానీ శిష్యులు కూడా అక్కడ ఇంత ఇక్కడ అక్కడో కానీ ఇక్కడో కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడో కానీ ఇక్కడో అవుతుంది, యాక్సిడెంట్ అయితే సుమారు జాగ్రత్త. ఇక సూపు చేస్తున్నా అక్కడో కానీ ఇక్కడో కానీ పెట్టకుని గోప్యంగా రహస్యంగా తరలి రండి బిడ్డ. ఇకనైనా దేరేలకి నందేరే సమయం ఆసన్నమైతుంది. మంచోళ్ళకు మంచిది, చెడ్డోళ్ళకు చెడ్డవు. అలనాటి నుండి ఈ యొక్క ధర్మ శాసన ధ్వజాన్ని
గజేంద్ర పక్షంతో ఏ రకంగా అయితే ఈ యొక్క ఎన్నెన్నో పద్ధతులు ఏ రకంగా కూడా ఏ రకంగా పద్ధతి భక్త తిరిగారా ఏ రకంగా అయితే ఎన్నెన్నో పద్ధతులు ఈ యొక్క పీఠానికి ఏ రకంగా అయితే పూర్ణ పీఠ స్వరూపిణై ఆది అంతానికి ఆది శక్తినై గోపెకి ఎన్నెన్నో శక్తి పీఠాలు వచ్చినాయి. ఎర్రవరం గిర్రవరం మావరం మీవరం అందరి నేతలు నేను దేవుడిని నేర్చుకోండి సాక్షిగా వస్తుంది నాకు ఎల్లం వచ్చింది మల్లం వచ్చింది మనం నేను సత్యం చెప్తాను ఆయన ఆయన్ని ఇంటింటి కాలకట్టుకుంటే శక్తులు అన్ని శివశక్తులు అని చెప్పాయి అందరినీ పాల్గొనించడం పంపిస్తా దాని గురించి మొగని ఎంతసేపు అంతసేపు ఊపిరి చూపించి దాన్ని అంటే అందరూ అందు గురించే కుంభమేళ ఒక ఆటో వచ్చి చెప్పింది ఏమని చెప్పింది కుంభమేళ హోగా नहीं होगा इसको भी पता नहीं कौन बोल रहा ये कली बोल रहा इन बोल रहा सूचित हमें विरोध विशिरा सुबी ఏమంటుంది నేనైతే బిడ్డ భవాని అంటే పిచ్చోడు బాగా వచ్చింది ధనం దొరికింది బాగా ఇంత ధనం బిడ్డ 10 కోట్లు ఇస్తాడు 100 కోట్లు ఇస్తాడు 100 ఊరే రాసిస్తాడు దేశాన్ని రాసిస్తాడు అంత ఆర్థిక సంపన్నుడు నా కొడుకు ఆది అంటానికి మీరు కుటుంబానికి ఏమంటారు ఫీజు తింటారు పరమాణం మీకు ఏం చెప్తా మళ్ళీ అదే మధ్య ఒక్కడన్నా విచక్షణ చెప్తా ఉంటాడు నీకు చెప్తానే ఉందా భూమి ఉందా నాలుగు మీద భూమి ఉందా రాజా ఉంటుందా చీపు రక్తం ఉందా యావత్ ప్రపంచం అందులో మనాలే మోసే ఆది శక్తిని మోస్తున్నాడు నా కొడుకు దాని గురించి దాని గురించి ఎందుకు తెలిసిన గౌరవం నెక్స్ట్ అసంటనే పెడతా గుర్తుపెట్టుకుందా అసంట అంటే మీరు ఎట్లయితే అసంట వ్యక్తిలో ఇద్దరు శుభ్రం ఇట్లాంటి గురు పౌర్ణం ముందు ఎట్లా చెప్తే మీరు చెప్పడం ఎవరైతే మీరు ధర్మంగా మీ కష్టపడిన రూపాయి 10 రూపాయలు సంపాదించే 200 రూపాయలు దేవునికి పెట్టండి అనాథ ఆశ్రమాలకి ఇవ్వండి ఈ యొక్క వృద్ధాశ్రమాలకి ఇవ్వండి దానాలు చేయండి ధర్మాలు చేయండి బిడ్డలారా మీ యొక్క ఏ అయితే చెప్పినప్పుడు నేను ఏ రకంగా ఐశ్వర్యం అంతా తొలగిపోతుంది మీరు ఎప్పుడు దాన ధర్మాలు చేసిన అవే దొరుకుతారు మీకు మీరు పట్టదానం చేస్తే పట్ట దొరుకుతాయి పట్టడానికి పట్టదానం చేస్తే బయట దొరుకుతాయి అన్నం దానం చేస్తే ఆహార ధాన్యాలు 10 మంది పెట్టే ఆహార ధాన్యాలు మీకు ఎదురు దొరుకుతాయి రేపు పడుతాడు కూటమి ధర్మి వచ్చింది ఇప్పటికే కూటమండి నా ఎన్నికలు ఏ రకంగా ఇలా వస్తుంది చూస్తున్నావు జెండా చూడతో అన్ని శక్తులు మరించండి ఏ రకంగా ఎట్లయితే కూడా ఉంటాయో ఆ రకంగా వేసుకుంటారు మొత్తం ఆవాహించడం కూడా అది మటుకు నాకు పూర్ణ కుమారి ఇందులో ఒక పూర్ణ కుమారిని నిర్వహించుకొని కూర్చున్నాం అందు గురించే నేను ఎంత శాంతంగా ఉన్నావు అంత కూడా ఇలా సునామీలు కానీ భూకంపాలు కానీ ఏది అంత చిక్కకుండా ఉంటుంది మీరు ఏది పెట్టుకొని మోహం పెట్టుకొని ఎన్ని చేస్తున్నా అంత తెలియకుండా తిరిగి ఒక క్షణంలో భద్రం చేసేకుండా ఎట్లా మీరు బుద్ధిగా చూసి ఎట్లా వస్తుంది మీరు బుద్ధిగా ఐరన్ బాడీ లెక్క అప్పుడే అప్పుడే పోతా కానీ అభ్యాసం చేయడం రాని కానీ వాక్యం ఇస్తా మంచి వాక్యం ఇస్తా సమయం ఉండడం ఇలా చోళలు అవి ధరించు మంచి వస్తుంది అంత శివం గణాలు పడేప్పుడు కూడా మీ యొక్క తప్పులు తెలుసుకొని మీరు మంచి కార్యక్రమాలను నిలబడి కూడా ఒక్కసారి గురు పాదాలు నేర్చుకోడు దాని గురించి విలువ మీకు కథలేనని కూడా ఇలా దేవి భాగవతంలో కానీ ఒక దత్తాత్రేయ చరిత్రలో కానీ అన్నినండి సుమాతగా అందరూ నేను ఎవరిని ఏమంటే అందరూ చెప్తున్నా ఇలా భక్తులు కూడా చెప్తున్నా గుడులు తిరుగుతున్నారు గుడులు ఆడ గుడుమ్మా ఆడ బాగైతుందమ్మా ఈడ బాగైతమ్మా ఏడ బాగైతమ్మా నిండా ఇష్టం పెట్టుకుంటుంది అన్ని జీవరాశులకు ఎన్నుంటాయి ఇష్టం ఎన్నుంటది తొండం ఉంటుంది ముంగడ నాలుగేలు ఉంటుంది పండ్లు ఉంటుంది తోకలు ఉంటుంది అన్ని మీకు నీడల్లా ఇష్టం పాత్రుడు నరుడే నాలుగు ఇష్టం పాత్రుడు ఇంత ఇష్టం పెట్టుకుని ఏ పిల్లలకు దేవుడు ఇస్తాడు ఇలా పోషమ్మ రూపం ఇస్తున్నా మాయదాని మైసమ్మ రూపం ఇస్తున్నా కొన్ని పోషమ్మ రూపం ఇస్తున్నా ఇలా మైసగాని మైసమ్మ రూపం ఇస్తున్నా రావుతో పక్కనే కాదు మిమ్మల్ని కూడా ఎలా పోషణ వస్తాం ఎట్లా పోతారు నేనన్నా జీవంతో చేస్తున్నా ఇంట్లో కూడా చేస్తారు కానీ వాళ్ళు జరుగుతుంది చేస్తారు కానీ అది కూడా తప్పే కాదంటారు వాళ్ళు ఒక్క మాట వచ్చినమ్మా వాళ్ళ ధనం ఉంటే ఆరోగ్యం కుక్కడానికి వచ్చింది అప్పటి సరే
అని చెప్పారు. ఎందుకంటే ఖాళీ కాలస్వరూపిణి యొక్క ఆదిశక్తిని అప్పటికే తెలుసుకుని ఏం మన సంవత్సరాలు వివరాలు వేదాల్లో శాస్త్రాలు అట్లాంటి తెచ్చిపోయినా ఇవి నీకు తెచ్చి పక్కన అందుకుంటా దేవుని ప్రార్థించకుండా దైవాన్ని ప్రార్థించండి, ఇతరులకు నిలిపేయండి. అందరికీ శుభం శుభం శుభం. నూతన వధువరులు కూడా ఏ రకంగా అయితే వచ్చే 3వ వారం వధువరులు కూడా శుభం శుభం కూడా అందరికీ పిల్ల పాపలతో మీరు మంచి ధర్మం బట్టి నేనున్న కష్టం వచ్చిన నేను అనుకునే ఆదిశక్తులు ఉందా అమ్మాని కూర్చోాలి చిక్కారు నేను చూస్తుందా చెప్పే నీళ్ళు సంగబెట్టు నేను వస్తా. కానీ మీరు నిల్వల ఇష్టం మానవుడికి ఇష్టం ఉన్నది మీకై అక్క అంటారు. ఈమె ఎప్పుడు ఉండకపోతే బాగుంటాం. అక్క జనంలో బలం లేదు, అన్నదమ్ముల్లో బలం లేదు, తల్లిదండ్రుల్లో బలం లేదు. ఎవడెప్పుడు ఎవరి ప్రాణం ఎప్పుడు ఎవరు తీసుకుంటుండో మాయ తెలుసుకుంటా. మీరింత మాయ, మీరు 10 జీవితానికి 60 జీవితానికి 30 జీవితానికి అడ్డడాకులు వచ్చేస్తారు. మీకింత తెలుగుందంటే మన నాకింత తెలుగు కూడా ఆదిశక్తిని ఎట్లాంటి ఈ పురమాల రంగులతో అన్నిలో అట్లాంటి చంపి చమక్ 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 ఆదిశక్తి నేను మళ్ళీ నేనేది చూస్తున్నా కూడా మీరు 10 జీవితాన్ని ఇంత ఆస్వాదిస్తున్నారంటే నేను 20 సృష్టి మూలకాన్ని నేనే, ప్రళయకాన్ని నేనే, రక్షకాన్ని నేనే, సర్వకార్యాన్ని నేనే అన్నంలో ప్రపంచంలో సుఖంలో లక్షలో ఉన్న దాన్ని మిగిలిన దాన్ని మన నాకెంత చెప్పడం కదా. మీకు ఎంత వస్తు తప్పంటే ఒక బిల్డింగ్ కట్టడం కాదంటే ఇట్లా ముందు చెప్తారు నాకు చెప్తారు ఇట్లా పోయారు మా మాట్లాడుతారు బాబాలు అమ్మో నేను ముందరమ్మా మేము వెళ్తామమ్మా మేము మంత్రపడమమ్మా మేము గుడిపోతామమ్మా మాకు సిగ్గుపోతామమ్మా మేము ఆడిపోతామమ్మా మంత్రకాల చుట్టమ్మా మగవాళ్ళ కుటుంబం ఉన్నది కూడా పట్టుకుని నేర్చుకోవాలమ్మా అట్లా తయారీ. ఎందుకు ఇట్లా వస్తాను నేను నాకు చెప్పినా నేను అన్ని స్కాన్ తీస్తా కానీ స్కాన్ బయటికి రిపోర్ట్ చేయాలి. ఏ 5 కిలో అన్ని లోపడుతుంది జిరాక్స్ ఏం బయటికి ఎక్కువ తక్కువ జిరాక్స్ అన్ని బయటికి విడుదల చేస్తాం అంతేనా అవి జిరాక్స్ అన్ని విడుదల చేస్తాం. కానీ ఎవరు ఏం చేస్తారు చేయకూడదు. ఎందుకంటే నేను అంతా మూర్తిరాని కాదు కన్నా తల్లిని అందుకు దగ్గర ఎట్లా గంగాదేవి పవిత్రో 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 పవిత్ర అంటారు. గంగాదేవి ఎంత మలినాన్ని కానీ శివుడి కానీ మలమూత్రం ఎంత చేసినా కింది పెట్టడం ఇది తేటగా ఇవ్వడం వల్ల తీసుకుని తాగేటట్టు అట్లా ఆదిశక్తి కూడా నన్ను ఎంతమంది వాడుతున్నంత మంది వాడుకోరు. కానీ నాతో కళ్యాణ్ కాదు మీరు ఆడినప్పుడు అలా తిట్టినప్పుడు తింటా ఏమేం చేయాలి తిట్టినప్పుడు తింటా కొట్టినప్పుడు కొట్టా చూసినప్పుడు కూడా ఏమేం చేయాలి తిట్టినప్పుడు తింటా కొట్టినప్పుడు కొట్టా చూసినప్పుడు కూడా. ఈ 3 ఎప్పుడు వినాలి ఎప్పుడు వస్తుంది అప్పుడు చేసి మీరు ఎక్కుతుంది. కానీ నేను ఉత్తరం దిగిపోతే దక్షిణం పోతున్నా దక్షిణం పోతే ఉత్తరం పోతున్నా. నా కొడుకు ఎదురాడు ఇప్పుడు అందరూ నమ్ముతాడు ఈడ ముసబెట్టాడు. కానీ పొట్టెత్తి పొట్టడు పొట్టగెత్తి నేను పొట్టగా అందుగురించి అన్ని పాలించిన వీళ్ళకంతా అందరూ ద్రోహమంతా ఉన్నా అలాగే విషయాలు ఈ పదవి అలాగే ఇస్తారు ఏమి నిలబడుతున్న 2 రోజులు అంతా పిలిచాను. నేను ఇంత శక్తి ఇస్తే కానీ ఆవరిస్తాం మేము శక్తి ఇస్తే ఇలా కోట్లకు అమ్ముకుందరు పీఠాన్ని కోట్ల లక్షల కోట్ల అమ్ముకుందరు ఇలా భారతదేశం అమ్ముకుందరు ప్రపంచాన్ని అమ్ముకుందరు. అట్లాంటి అతిశక్తిగా ఇప్పటికైనా గురించి ఎక్కువ మాట్లాడుతా దీని గురించి గొప్పలు చాలా మంది అసలు ఏంటి ఇంకా కూడా గడియారంలో వాళ్ళ ఏ తెలుగు గడియారంలో ఏ మందర పర్వతం వెడబెట్టి నిలిపారు మందర పర్వతం వెడబెట్టి నిలిపారు సముద్రంలో దేనిబెట్టి నిలిపారు కూర్మ అవతారాన్ని మీ శక్తిపీఠం మంత్రులు కూర్మ అవతారం మోస్తున్నారు. ఆలయం ఎదురు ద్వారపాలకు లెక్క కూర్చుంటూ చెప్పేరాని ద్వారపాలకు లెక్క అందరూ యొక్క పూర్వాధారాలు దండం పెట్టుకొని మంచి చేరి అన్ని చేరి అందరికి శుభాలు వెళ్తాయి. ఎంత కష్టం వచ్చిందో దానికంటే 2 సుఖాన్ని ఇస్తాం. ఎంత సుఖం వస్తుందో దానికి 3 దుఃఖాన్ని ఇస్తాం. వేరే లెక్కిన లేదని అందు గురించి సమయం దొరికిందని ఒకరు దోసుకోవడం కానీ సమయం వచ్చిందని వారిని శివాలు పెట్టడం కానీ సమయం వచ్చిందని ఒకరు చెడు చెప్పడం కానీ ఇప్పుడు మానేయండి. మీకు ఒక చెప్తే కావో పీయో మదకరో ఏ దునియా में क्यों आए చాలా పంపించింది. అరే కాక అరే మామ బాగా కూర్చున్నా మంచిగా రావడం కావ్య కార్యక్రమ కూర్చుంటాడు మొత్తం బాగా నీ పద్ధతిగా బేకార్ బతుకు ఎందుకు నీ బతుకు పెళ్ళము ఆడదంటే గాలి ఆడి ఏది రానంగా నీ నిర్ణయం ఎందుకు నీ విధానం గౌరవాన్ని బాగా కాపాడకుండా కాకలు మామలు తీగలు అన్ని అన్నీ వచ్చాయి. పోయినామా బాగా
అంతే. మీరు చేసేటువంటి ఎంత సంపాదించం, నువ్వు 100 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు బద్దకిస్తా. నా పూర్ణకు నా కొడుకు ఇలా సంతానం పెట్టేస్తున్నావు, ఇలా 5000తోనే పూజ చేసి సార్ ఇలా లక్షలు పెట్టుకుంటాం. ఒక 1 రూపాయలు పెట్టి మేము గురుగౌరవం వేసామండి, బాగా చేస్తామండి, సన్మానాలు బాగా చేస్తామండి, అందరూ దోసుకుంటామండి, మాయ చేస్తామండి, మేము చిత్తప్పుడు చెప్పలేదు. ఆ గ్రామం నలభై అందరి విషయంగా మీరు ఉండరాటమే. భర్త ఏదో సంపాదించే భార్య సంతోషం, పిల్లలు కూడా సంతోషం ఉండాలి. ఒక పిల్లలు అసలు తోలు మీరు ఎందుకన్నారు, అసలు తోలు పిల్లలు అడుగుతున్నారు కదా, వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళు, వాళ్ళు బాగా చదువుతున్నారు, పెద్ద పెద్ద స్కూల్ పోతున్నారు, రైతులు తిరుగుతున్నారు, తిట్టులు తాగుతున్నారు, బంగారాలు తోడుతున్నారు, ఇంటి దగ్గర గొలుసులు చేస్తున్నారు, బంగారు గొలుసులు. మనం నాకేం లేదు అది అడగడం మంచిదా కదా అడగాలి పిల్లలు. అసలు ఎందుకు పెట్టాం, మీ జన్మ రహస్యం తెలుసు. అసలు భూములు ఎందుకు వచ్చినాయి, ఆ తల్లిదండ్రుల గర్భులు ఎందుకు వచ్చినాయి, ఏం చేయాలి అది ఆలోచించు. బంగారం దొరికినంత గొప్ప కాదు, బట్ట దొరికినంత గొప్ప కాదు. వాటి ఏ క్లాస్, బి క్లాస్, త్రీ క్లాసు, పెద్ద పెద్ద బండల కార్డు వల్ల తిరిగినంత కాదు. దానికి అర్హత ఉండాలి. వాళ్ళు తిరుగుతుందంటే వారి గతజన్మ కర్మం రెండే ఉంటాయి. వారి గతజన్మ కర్మ వల్ల లక్ష్మీదేవి తాండవిస్తుంది, ఆట ఆడిపిస్తుంది. దేవుడు అందరూ కూర్చొన్నా నెత్తులు అందరి నెత్తి మీద పెట్టినా ఆట ఆడుతుంది, రెండే ఆటలు. మీరు అందరి నెత్తి మీద చేయకుండా ఆట ఆడితే కింది పెట్టి ఉంటారు, కానీ పై స్థాయికి చేరుతారు. ఒకటో మెట్టు శరణమయ్యప్ప, రెండో మెట్టు ఏమంటారు శరణమయ్యప్ప, మూడవ మెట్టు అయ్యా, మూడవ మెట్టు తినో, మూడవ మెట్టు సామీప్యమయ్యప్ప. ఏమంటారు సామీప్యమయ్యప్ప అంటారు. ఏంటిది అయ్యా నీ పుణ్యం మూడవ మెట్టు ఎక్కించది. మన 4వ మెట్టు, 5వ మెట్టు, 6వ మెట్టు ఉంది. అయ్యా నీ పుణ్యం అయ్యా. 7వ మెట్టు, 8వ మెట్టు, 9వ మెట్టు నవగ్రహాలను దాటొస్తున్నామయ్యా. 10వ మెట్టు, 11వ మెట్టు, 12వ మెట్టు అయ్యా. ఈ యొక్క దశ కర్మలని ఏ రకంగా అయితే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఏ రకంగా అయితే ఏకాదశిని వదిలి వస్తున్నామయ్యా. ఏ రకంగా అయితే 11వ మెట్టు, 14వ మెట్టు, 15వ మెట్టు, 16వ మెట్టు, 17వ మెట్టు, 18వ మెట్టు ఆ చాలా శక్తి పీఠాలను ధ్యానించయ్యాయప్ప. నీ అమ్మ యొక్క పీఠాలను, నీ యొక్క పీఠాలను అధిగమించి నీ దానికి వస్తున్నామయ్యా అని అంటుంది. ఏమంటుంది అట్లా నేను చెప్తున్నా పొద్దుతాకపోతే రేపు పోతుంది ఆ మీద కూడా కథ చెప్తా. కానీ ఏంటో లేదు ఇలాంటి కానీ ఈ చదువుతుంది, ఇంకొక ఈ చదువుతున్నా ఉంటుంది. నేను చెప్తున్నా మాయ చేసిన ఈ సంవత్సరం అయ్యా ఓం భీం 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 కుట్టుతాయి. నాకేం కుట్టుతాయి ఆట ఆడుతున్నా. భవాని కూడా వస్తుంది బాగా తాగిండు. ఏం తాగిండు, మబ్బు బాగా తాగింది. తాయి కచ్చ మాట్లాడతాం. మీరు ఏం పట్టించుకోండి. మీరు ఏం చెప్పనేది మీరు అంటారు. ఏం చేయాలి, మీరు ఏం చెప్పనేది కదా. బాగా తాపించిన ఇప్పుడు ఏం తాపించినా ఆదిశక్తి బాగా తాపించిన గట్టి మాట్లాడుతున్నా. ఏం తాపించినా ఆదిశక్తి ఆయన రాజు ఏమంటుండో బయట ఎట్లుంటారు అట్లా మీరేమో ఇట్లా ఉంటుంది భవాని. మీరు అట్లా ఉంటే నేను ఇట్లుంటా. ఇక వస్తుంది పండగనే పండుగ. వచ్చే 15 రోజులకి ఇక చూసుకో ఇక అమ్మాలంగా ఏం పండుగ ఏం పండుగ దాని గురించి నేను చెప్తున్నా. శుభం ఘనాల గంట జరుగుతున్నా. అందరూ పరమని నువ్వు 500 ఇలా అందరూ ఘనాలు 500 ఒకటి 500 ఒకటి ఇచ్చి అందరు కలిసి 11 గుమ్మడికాయలు చెరుకు బియ్యం కవ్వాలని అనుకోని ఎక్కియా ఆడికి పూజ చేసుకొని ఈడ ఎక్కించారు, ఈడ ఎక్కి ఆడికి ఎక్కించారు. అప్పుడు బియ్యం అందరు తీసుకొని ఆ గుమ్మడికాయలు తీసుకొని 11 గుమ్మడికాయలు తీసుకుంటే 12 ఏళ్ళ ఈ యొక్క ఆదిశక్తిని ఎంత దూరంలో ఉందో మీకు తెలుసుకోలేదు కూడా. ఇలా అమ్మడం చూపించిన ఏ రకంగా ఇంట్లో కూడా బాగినది పడిగేసుకొని బయటపడ్డా. నేను గుడి లేపాలంటే నా గుడి బయటపెట్టాలను కుట్ర గుడి లేపాలని భగవంతుడు ఏ రకంగా అయితే సత్వంతో ఇలా చేసి మీకు అన్ని నిదర్శనాలు చూస్తుంది. కానీ ఎవరి చోట చూస్తారు. ఏ రకంగా ఇద్దరు భార్యలు కడుపుతో ఉన్నా కూడా ఆ శక్తులు రెండు ఇప్పుడు వీడంగా ఉన్నాయి. రెండు వయసు ఈ వయసు ఆ వయసు ఆ వయసు ఆ వయసు వైవంతర్గా దాని గురించి నేను దాని గురించి చెప్తాను. ఆ మర్చిపోయాడు ఏంటి దాని గురించి నేను బయట చెప్తాను. అల్పాంతర వయసు అన్నా బయటపేట వయసు అన్నా శుభం అట్లా జరుగుతుంటే 11 ఏళ్ళ ముఖ్య రేగి పూజలు బాగా వేసాడు. కానీ ఎవరు మారడు. దోనాలు ఎక్కేదారు, పొద్దునాలు ఎక్కుతారు, తింటారు, తాగుతారు, పోతారు. ఏదైనా చిన్న బట్టకి కట్టింది తతకు కైంది దీనికేమన్నా మేము మేకప్ వేస్తుంటారా? ఇప్పుడు విద్యావతం మాకు వైసామం చేస్తారా? అట్లా అయిపోయింది. లోకమంది చెప్పండి
కుంటుకుంటా ముసలి అయింది. ఈ ప్రపంచం అంటే ఎట్లయింది? ఒక ఆయన అంటే జమ్ము దింపే పదవ బాధే, ఇంకో 4 లక్షల చిన్నది ఉంది. ఇది 5,000 సంవత్సరంలో మూట కట్టి పడేసుకున్నాం. ముట్టిబట్ట తింటారుగా, మూట కడతారుగా మీరు, ముట్టుబట్ట అట్లా ముట్టుబట్ట తీసి పక్కగా వేసేస్తున్నాం. ఈ ముట్టుబట్ట అయింది, ముట్టుకోరానిది ముట్టుబట్ట అయింది. నేను తీసి ఎవరికి తయారు చేసిన దీనిలో శాసనం దాని గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే అందరూ దానికి వస్తారుగా, అమ్మ అప్పుడే అడిగిన ఉంటాయి మీరు దున్నపోతులు అడుగుతారు. మళ్ళా అమ్మ దున్నపోతులో ఇస్తాం నీకు శాంతి చేయవా నన్ను అడగవా ఆయన వస్తాడుగా. ఎవడు గిద్దలు వేసుకున్నాయి నేను ఎవడొస్తాడు అడిగలు వస్తాడుగా, ఎవడొస్తాడు బుడుబుడు కలవుడు ఎవడైనా ఆడు అడతాడుగా. మాంకాలమ్మ దగ్గర ఈ ఆదివారం పడతాడుగా, అమ్మ తల్లి నీకు బంగారు భవనం ఎక్కించినమ్మా, నీకు అడగలు వేసుకోవడం ముసలాడు, నీకు గొంతులు వేసుకుంటాడు, అన్నీ వేసుకోవాలి. బ్రాహ్మణత్వం ఇట్లా ఆడతాడుగా, జోగిని శామలప్పుడు ఆడి అమ్మా నీకేంత ఆనందం అంత ఆనందం. ఆ దొంగ వచ్చి 10 లక్షలు ఇచ్చిండు, ఒకటి ఇచ్చిండు, నీకింత నాకింత, ఏం చెప్పాలి ఇప్పుడు? అట్లా ఆమె భవనం ఎక్కగానే ఆ పీఠాధిరాన్ని చెప్పుకుంటే నేను అంత పండుగ ఇచ్చిపోతుంది. అట్లా చాలా అవుతాయిగా. మీరు అభిలాష్ మీరు నా పేరు పెద్ద వస్తే పనికిరాని చెత్తం దీనికి వచ్చి కూర్చుంటుంది. మేము కూడా దంతం చేసి నేను ఎవరిని రాస్తారు, వీళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటారు, ఇదే మాట్లాడుతారు. ఆ ఎమ్మెల్యే వచ్చి కొట్టు పెట్టు నా పెట్టు స్వామి నాకు ఈ మంది కావాలి, 2 కోట్లు వస్తే నీకు 500, నీకు 50 లక్షలు ఇస్తాను పాసి 50 లక్షలు నాకెందుకు, 50 రూపాయలు అసలు గరిద్దాం కానీ దోషం ఉందా? అర్థమైందా? మీరు అందరూ గుడి డబ్బు అయితే ఆనందం బాధపడుతుంది. అయ్యో భవాని బిడ్డ పెళ్ళికి ఎంత కష్టమవుతుందమ్మా, దాటప్పుడు పోయమ్మా, ఏం లేదమ్మా, భవానికి 10 తులాల బంగారం అన్న రాకపోయమ్మా, అమ్మ సేవ చేసి పద్మే వేడతలేదుగా, ఏం బాధపడుతున్నావు. కానీ నా కొడుకు అన్ని విధాలు ఎవరు రుణం లేకుండానే చేసిన. ఇప్పుడు ఎవరు రుణంలో లేడు, అన్న రుణం లేడు, వద్ద రుణం లేడు, పిల్లల రుణం లేడు, ఎవరు రుణంలో లేడు, నాకు భక్తుల రుణం లేడు, జనాల రుణం. అమ్మవారి మాటలకు ఆడవారంటే ఏంటి మీనింగ్? ఆడువారి మాటలకు అర్థాలే వేరు అంటే ఏంటి చెప్పురా? ఆడవారి మాటలకు అర్థాలే వేరు అంటే ఏంటి చూసుకొని చెప్తావా? ఆడవారు అంటే ఆడోళ్ళ ఎవరు? ఆడవారు అంటే మాట్లాడేటోళ్ళు, ఎక్కువ మాట్లాడగా ఎన్నికలు తక్కువ ఇక్కడ వేస్తుంది ఇక్కడ వేస్తుంది. ఆడవారి మాట అప్పుడే 11 గంటలు అంటే 11 రూపాయలు అంటే 11 రూపాయలు అంటే 11 గంటలు అంటే ఆడువారి మాటలకు అర్థాలే వేరు లేడు. అందు గురించి అర్థమైతే కూడా మాట్లాడేటోళ్ళని పందిని ఏం చేస్తారు? పందిని నంది చేస్తారు, నందిని పంది చేస్తారు, మాటలు వచ్చేస్తారు. అందు గురించి అంటే ఆడువారి మాటలు అక్కడ ఇక్కడైతే ఇక్కడ అక్కడైతే. అందు గురించి అంటే కూడా అందరూ ఘనంగా సేవ చేయండి, బాగా చేయండి, కష్టపడి. ఈ యొక్క అమ్మ మేము బాగానే మీరు ఉంటున్నాం, జపాన్ పోతాయి, మేము బాగానే ఉన్నాం, జపాన్ కానీ మీకు కూడా వదులుతాయి. తక్కువ చచ్చిపోతే ఒకరి ఇంట్లో చచ్చిపోతే సృష్టి మీకు ఉంటుందా? మరి ఆడ చచ్చిపోయి అందరు రుసురు అవన్నీ జీవరాశుల యొక్క గాలి తపము జీవం పంచభూతాలు అంటే ఒకటే, ఇంటిని పంచభూతాలు అలా ఉన్నాయి. ఉన్నాయా? అలాగే ఉన్నాయా? మీ అందరి ముఖాలు గారు ఉండొచ్చు, గుణాలు గారు ఉండొచ్చు, కానీ పంచభూతాలు అంటే ఒకటే. అగ్నికి ఏం తెలుసు? అగ్నికి ఏం తెలుసు? దయించే గుణం తెలుసు, కాల్చే గుణం తెలుసు, వాయుదేవునికి ఏం తెలుసు? బీచే గుణం తెలుసు, స్వర్ణదేవునికి ఏం తెలుసు? కొత్తపై గుణం తెలుసు, భూదేవికి ఏం తెలుసు? గడగడ లాడిస్తారు సృష్టించలేదు. ఆకాశదేవునికి ఏం తెలుసు? మేఘాలు ఏం తెలుసు? మెరుపులు చూపిస్తారు, పటాపంచం చేసేస్తారు. అందుకు ఈ యొక్క వచ్చే బోనాల పండుగ శుభం శుభం. మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే అన్నవాడం బోనాలు బాగా చేస్తారు, బోనాలు ఎందుకంటే బోనాలు బాగా చేస్తారా అందరికీ శుభం. నేను ఎవరికి ఏం చెప్పగలుగుతున్నారా? మీరు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, తినవచ్చు. కూడా ఏఐజి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ. ఆ గ్యాస్ కూడా నాకు ఇట్లా పెడుతున్నాను. ఒకనాడు 3 నెలల కడుపు కొడతారు, ఒకనాడు 6 నెలల కడుపు, ఒకనాడు 9 నెలల కడుపు, మళ్ళీ ఒకనాడు నెల తప్పున్నట్టే ఉంది. అట్లా తయారైపోతుంది గ్యాస్. అంటే మీరు ఏఐజి ఏస్తారు కొడుకు ఐశ్వర్య గీసం మీ జీవితాలతో ఆడుకుంటా ఆడుతున్నాయి. అన్ని గ్యాస్ ఎట్లయితే ఆడుకుంటుందో హార్ట్కి ఇస్తుంది, లివర్కి ఇస్తుంది, తాటికి ఇస్తుంది, తీపిస్తుంది, అన్నిటికి ఇస్తుంది గ్యాస్. మళ్ళీ ఏం కూడా గ్యాస్ అసలు తెలుసా అవుతా? ఈ గ్యాస్ అంతలో గ్యాస్ అంటే ఏంటిది? గ్యాస్ అంటే ఏంటిది? గంగాది కార్బన్ డైఆక్సైడ్ కొట్టింది. గ్యాస్ అంటే ఏంటిది? నిన్ను కొడతారా అని ఏం కొడతారా? గొడ్డలు అన్నదంటే కామా, ఎవరైనా కామేత కొడుకు నిన్ను కొడుతున్నా అని ఏం కొడతా? నిన్ను వీక తింటున్నా, నీ కులాన్ని నీ ఊరిలో వీక తింటా అన్నాను. అందుగురించే వాత కఫ పిత్త, వాత కఫ పిత్త 3 జాగ్రత్త పెట్టుకుంటే రోగాలు. నా
4 గంటల రాత్రి ఇవ్వాలి, 12 గంటలకు వండాలి, రాత్రి 2 గంటలకు సినిమాలు పోవాలి, పిల్లలు కూడా బాగా తిరిగి రావాలి, ఆరోగ్యాలు బాగాలేని చెప్పాలి. కానీ భవంతో ఖర్చు చేస్తుండే ఇప్పుడు ఫోన్లు ఎత్తద్దు మీరు ఒకరిని ఇంటరా ఫోన్లు ఎత్తద్దు మీరు. 9 అయిందంటే ఫోన్ లాక్ గుడి కూడా టైం సిస్టమాటిక్ నడపలేరు. మీరు ఇంకా పరీక్ష పెడుతుంది మీకు సేవ చేస్తుంది గురుకున్నాకు ఒప్పుకోలేదంటే ఒకసారి కట్టిరాని చూడాలని పోయిందా ఉందా తెలియగా ఎస్కే కొనుక్కోండి. అందులో కూడా అందరూ శుభంగా మీరు గంట కాడికే శుభంగా అందరికీ ఏమవుతున్నా మీరెంత సో शुभम होता है टाइम है अभी समय है मेरे 111 रुपए दो बेटा मेरे बेटे को 111 रुपए दो अंदर जब भी షాప్ होता अंदर బాగా కష్టపడరు గ్యాస్ ని తీసి ఉడగొట్టుకొని గ్యాస్ తిండి తినకొని అందరూ కూడా ప్రతి ఒక్కరి మీరు గోమ జీలకర్ర సోంపు అప్పటి నుంచి బాధల నమ్మకు అంటారుగా ఆ బాధల నమ్మకులు అవే బాధ తిండిగా వాడిని కూడా కొత్త ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇలా డ్రాగన్ ఫ్రూట్ తెచ్చినారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే అన్ని రోగాలు పోతాయి. డ్రాగన్ ఫ్రూట్ పోయి అవి తినదు ఏంటి ఏమన్నా కలగడ పండు తినరు, వేడి పండు తినరు, రేగ పండు తినరు, మామిడి పండు తినరు, కొత్త పండగలు వాడారు. బయట దేశం కంటే చాలా పవర్ఫుల్ అండి, బాగా పనిచేస్తారని ఆమె బట్టలు గిడిగిడి దొరకని ఇట్లా అడ్వేసుకుంటే ఇయ్యకనే ఈ మొగని పిల్లలతో పిల్లమ్మాయి మొగడు 3వ పిల్ల అందరూ ఆర్డర్ చేసుకొని తెల్లారి 5 నిమిషాలు ఇంటికి వస్తుంది. 10 రూపాయలే ఖర్చు పెడతారు. అదే గుడిపై ఇలా గుడి పౌర్ణం ఉంది, ఇలా గుడి గారికి 1000 రూపాయలు 1100 సమర్పయాన్ని అయ్యా మా గుడికి గుడ్డ పూజ బాగా మంచం మొక్కయ్యా అదే దాంట్లో చికెన్ 6 రోజులు వచ్చిన కోడిని ఫ్రిడ్జ్ లో పెట్టి 6 రోజులు వచ్చిన కోడిని మమ్మీని పెట్టి ఏచి కుప్ప టెస్టింగ్ పోతే కమ్మ ఉంది 3 లక్షల రోజులు 3 లక్షలు అప్పుడే తీయాలి రోగం ఒకరి గుర్తంలో పట్టి అంటే మంచి ఒక బలమున్న లాంటి గురించి చెడ్డలందరూ వీక్ తయారు చేసి అప్పుడు డాక్టర్లు తప్పించాలి. బాగా తినాలి, బర్త్డే పార్టీ మీద బాగా చేసుకొని భవాని గుడికి వచ్చి ఇయ్యకురి శరణాలు ఇయ్యకురి వెడిగుండల గోవింద గోవింద ఆపద ముక్కుల అన్నరక్షక గోవింద గోవింద ఈయన ముంచిన వాని ముంచడం 2 కోట్లు నీకు వెళ్తున్నాం 10 కోట్లు నాకు 2 కోట్లు నీకు బాగా దోదరిగా అయినందుకు నీకు ఎన్నికొండో కాకుండా ఈ కొండ సుట్టి తోకనేమో శ్రీశైలము 9 పడగలేమో 7 కొండలు 9 పడగల 7 పడగల 7 కొండల 9 కొండల 7 కొండల 9 కొండల 7 కొండల 7 పడగలే ఉన్నాయి. 9 పడగలు నా ఉన్నాయి మళ్ళీ అందుకు చదువుతున్నా 7 కొండల పంపుని కల్వకుంటలో కూర్చున్నా గుంటూరు ఫ్లెక్స్ లో మీద నవదుర్గా స్వరూపుని మధ్యలో కూర్చున్నా ఇక్కడ ముగ్గురు నేను మధ్యలో అనేది నేను ముగ్గురిని ఇక్కడ ముగ్గురు 9 మంది అవుతాం. అందులో వచ్చే నవదుర్గా స్వరూపుని కూర్చుని కూడా అందరికి శుభం బాగా కష్టపడండి. బాగా బిడా ఇద్దరు కాకుండా బాగా కష్టపడితేనే మీకు ఫలితం లభిస్తుంది. ఎవరికి కూడా పుక్కటే తాగిన కూడా పుక్కట్టుకు వచ్చింది తినరా తగ్గట్టు నిధితో సాధ్యమించాలి. ఎప్పుడైనా అంటే గ్రామాలు ఉంటారు ఊళ్ళో, ఎందుకంటే ఊరు మొత్తం చెల్లకుండాలని గ్రామం ఊళ్ళో కానీ పూజ చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు బియ్యం పండిన వాళ్ళు బియ్యం తెచ్చిస్తారు, వంకాయ ఉన్న వంకాయ తెస్తారు, చమడ ఉన్న చమడ తెస్తారు, మిరపకాయలు ఉన్న వంకాయ తెస్తారు. ఎవరికి అవసరమైన ఒక సొమ్ము తెచ్చిస్తారు, అవ్వకి చిన్న దొరుకు స్వామి భార్యకి మంత్రం కేటాయిస్తారు. ఏ రకంగా అయితే బట్టలు వేస్తారు, సాకలు బట్టలు ఇల్లు చేస్తారు. అన్ని కులాల వాళ్ళు బ్రహ్మణులకు సేవ చేస్తారు. అది బ్రహ్మణ పరంపర, అది తప్పేం కాదు. మీరు స్వీకరించవచ్చు, మీరు ఆస్వాదించవచ్చు, మీరు సుఖపడవచ్చు. అన్నట్టు ఏమన్నా ప్రవస్తుంది అనుకోకుండా ఒకరిని నేర్చుకునేవాడు బాగుపడు. వాడికి ఎంత బాధ వస్తుంది అంతకంటే నాకు బాగా జరుగుమని వద్దు. వాడు నాలపడాలని వస్తే నువ్వు నాలపడతావు. వాడి సంతానం పైకి వస్తుంది, వాళ్ళ దగ్గర నా సంతానం ఇరుగు మంచి ఉంటే పొరుగు మంచి ఉంటుంది అన్నారు. ఒకరి ఇంట్లో ఉంటే ఇంకో ఇల్లు రాగించి తినడానికి ఫలితం ఉంటుంది అన్నారు. అందు గురించే పెద్దలు అన్నది సభ్యంగా ఉంటాం కూడా. అందు గురించే శుభం. మీరు శ్రీలంకలో ఎవరితో చూపించారు డాక్టర్ తాతాపేటి నువ్వు భవాని నాటకట్టిగా ఏమన్నాడు నర్సీను ఏమన్నాడు? ఒక ఆత్మ వచ్చింది శరీరము నీకు మందులు అని అన్నాడా? అట్లాంటి ఆత్మ కనబడాలి వినబడాలి ఒక ఆత్మ సీన్ ఇంట్రా నేను అప్పుడే కనబడా. అసలు భవాని మాట్లాడకుండా ఇప్పుడు కూడా ఎవడన్నా ఏ భవాని మాట్లాడుతుంది మాట్లాడతారు. నేను పెగ్గు తాపించి మాట్లాడతాను, మీరు పెగ్గు తాకి మాట్లాడతారు, దాన్ని దాటి మాట్లాడతారు. మీరు నేను దీన్ని తాపించి నాకు కొడుకుని మాట్లాడుతున్నాను. ఇదే భవాని యొక్క శక్తి.
కూడా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ యొక్క 15వ సంవత్సరం ఈ యొక్క పుస్తకం అయిపోయినందుకు మీరందరూ భయపడుతుంది. ఎందుకు నుంచి పుస్తకం అయిపోయింది? ఈ యొక్క 15వ ఏట అమ్మవారు 18వ ఏటకు వచ్చింది. ఎందుకు నుంచి కల్వకుంట్లో కరెంటు బంద్ అయింది? ఎందుకు నుంచి అమ్మవారిలో ఈ యొక్క కన్యాదానం జరుగుతుంది? ఎందుకు నుంచి మళ్ళీ ఆట పాటలు జరుగుతున్నాయి? దేని గురించి సృష్టికి ఏ ఏంటి అనుకున్నా ఏది ఏంటి, ఏ రకంగా ప్రళయాలు వస్తున్నాయి, ఏ రకంగా గోప్యంగా జరుగుతున్నాయి, ఏ సంతులు సన్యాసులు ఇలా కుంభమేళాలు ఎంతమంది వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ ఆదిశక్తి కోరుతున్నారు, ఆదిశక్తి అంటే ఏంటి, అసలు ఏ పూర్ణంలో ఉంది, ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది, నిరాకార రూప స్వరూపిణి అని బాగా ఆలోచించాం. మీ పిల్లలంటూ పరిశీలించుకొని మంచి పొందుతాయి, మంచి కార్యక్రమాలు చేయి. మీరు ఎవరైతే 3 చిరుకలేచి మీరు అర్ధరాత్రి కానీ 12 కానీ భార్య పక్కన ఉన్నా కూడా ఏ పనిలో ఉన్నా ఎప్పుడున్నా ఒక్కసారి 1 2 3 మీరు కాజేపడిన 1 2 3 అమ్మా మాకు ఆపవుతుందని కంపల్సరీ నిజమైన భక్తి యొక్క అడుగు పెడతాడా. ఏ రకంగా చెప్పండి, నేను తీసుకుని ఉద్యోగం పోతారో నా పాదాలకు అభిషేకం చేస్తారో మీ ఇంట్లో తూర్పు దిక్కు కానీ మీ కడపకు కానీ అప్పుడు వచ్చి పరంపరంగా ఉంటుందా. మీరు ఎవరైతే ధర్మంలో ఆ యొక్క ధర్మశాస్త్రంతో త్రిపుత్రులే నా మాట కూడా ఇంకా నా మాట ఇంకో అందరూ ఉన్నారు. నేను ఎవరి మాట ఇందాన్ని గుర్తుపెట్టుకుందా. స్వస్తి సర్వే భవతు సమస్తాలోకానాం శాంతి శాంతి. స్వస్తి. నేను చెప్పేది ఇప్పటికి కూడా ఎవరికి అర్థం అవుతలేదు కూడా బలమని అర్థం కావాలి కూడా. జామ్ ఎక్కువైతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ అయితే ఆడు పక్కడు ముందే తట్టుకోలేడు. నేను ఈ ఆజ్ఞ ఇస్తలేను. నాకేమో నేను ఎవరికి నేనే రత్నాన్ని, నేనే వజ్రాన్ని, నేనే బంగారాన్ని, నేనే చూస్తాడు బొమ్మని. నాకే కలర్ వద్దు, నాకే డిజైన్ వద్దు. ఎందుకంటే బాగా ఉన్నా నేను లేచేస్తున్నాడు. రాత్రి లేస్తా కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా. రాత్రి ఏ రాత్రి ఏ పగలో మీకు తెలిసిన మేడిపండు పూత కూర్చొని చూసిరా మీరు? ఎట్లా లేస్తుంది మేడిపండు? ఎప్పుడు పూస్తుందో ఎప్పుడు విద్యార్థి తెలుసా మేడిపండు చెట్టు గురించి? ఎప్పుడు పూస్తుందో తెలియదు. తాత అయితే మాను కూడా రకన మేడిపండు పూజంగా చూసిరా ఎవరు? దాని పండ వస్తాయి తెల్లారితే రాత్రి అర్ధరాత్రి మెరుపు వల్ల వచ్చి అప్పుడే భార్య భర్తలు కలిసి అప్పుడే పూత వస్తుంది, కాయగా వస్తుంది. పొద్దున్న తిన్నాం కూడా మా బయట అందరూ పోతుంది. ఈ కుప్ప తెలిసి 100 సంపాదించుకునేది కాదు. ఇది సంపాదించడానికి రాయలే నేను. నాకు కొడుకు 15 ఏళ్ళ కష్టం ఇది. వాళ్ళ కష్టార్జిత ప్రజ్ఞాలు 10 ఇంటోలది. రక్తదానాలు, ప్రాణదానాలు, ఇల్లు దానం, భూదానం, గోదానం, కన్యాదానం చేసిన ఈ యొక్క దానం ఇది ద్రవిడ. అందు గురించి ఇవ్వద్దు. నీ యొక్క దానం కూడా కలిసింది ఇలా. నీ 2 ఏళ్ళ దానం ఇలా. నీది 12 నేను నీది సరే ఎన్నో దీని యొక్క చరిత్ర చాలా పవిత్రమైన చరిత్ర దీన్ని. ఇలా గుడ్డి రాతనే ఉంది. अभिलाष गोद में रखे. अभिलाष ये पीठ कैसा बैठा तू इधर इधर ठहर. तेरे बाद इधर बिठाओ उसको कुर्सी में. अल्लाह लादा एक मिनट ठहरे दे गोद पकड़ बेटा. नवीन नया जाके बैठ बेटा गोद में ले. ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం. అమ్మా నాకు మోసే బరువు ఉంది కానీ నేను సృష్టించే బరువు లేదని చెప్పు. నాకు చెప్పు ఏమని చెప్తావు? అమ్మా నాకు ఈ మోస బరువుని కానీ నేను సృష్టించలవుతుంది దాన్ని నేను తయారు చేసి నీకు ఇస్తున్నా. వచ్చు బాధ ఒకట